హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే ఫ్రైడే ఫుల్ వ్లాగ్ చూసేయండి. పొద్దున్నే లేచి నేను తలస్నానం అది చేసేసుకున్న తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఫుల్గా వాటర్ అయితే వేసేసి అన్ని రూమ్లు అయితే ఇలా ఓట్ చేశాను. ఇంకా ఆ తర్వాత మనం ఈ గార్ మీద అయితే ముగ్గులు తప్పనిసరి కదా. నేనైతే ఎవ్రీ ఫ్రైడే ఇలా అయితే ముగ్గులు వేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ముగ్గులు వేస్తారు ఇంట్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇదైతే పూజ గదిలో కూడా ఇలా ఒక తామర పువ్వు అయితే వేస్తుంటాను ఎప్పుడు చూడు. ఇంక ఇలాగైతే ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత చెట్లో కొన్ని పువ్వులు అలాగే చామంతి పూలు తీసుకొని అయితే ఇంక దేవుణ్ణి అయితే అలంకరించేసుకొని దీపం కూడా పెట్టేశాను. మీలో ఎంతమంది ఫ్రైడే సాటర్డే మాత్రమే దీపం పెడతారో కామెంట్ చేసేయండి. ఇంక ఇలా అయితే దీపారాధన చేసేసుకున్న తర్వాత అక్కడికైతే మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ రొటీన్స్ అయితే. నేను ఎక్కువ పొద్దున్నే ఇంట్లో ఉంటాను. ఇంకా లంచ్లోకి అయితే నేను సంగటి అలాగే ఆకుకూర పప్పు చేశాను. ఇది వచ్చేసి ఎర్ర తోటాకు అనమాట. అదే అందుకే కూర ఆ కలర్లో ఉంది పప్పు వేసిన తర్వాత కూడా. ఇంకా గుడ్లో ఫ్రై చేసేసాను మా ఆయనకి మా అత్తకి అయితే. ఇంకా ఆ తర్వాత క్యారీలు కూడా వేసేసుకొని నేనైతే టైలరింగ్ క్లాస్కి అలాగే షాప్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాను. ఈ ముందే మా ఆయనకి కాల్ చేశాను. ఇంకా ఆయన అయితే వచ్చేసారు. అప్పటికే చినుకులు పడుతూ ఉన్నాయి. ఇంకైతే టైలరింగ్ క్లాస్కి వెళ్ళిపోయాను. ఇక్కడైతే ఫుల్ అల్లరి చేస్తూ ఉంటాం అనమాట చిన్నపిల్లల్లాగా. నేను నాతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారనమాట, కళ్యాణి, భారతి, సురేఖ. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అమ్మాయి అయితే కళ్యాణి, వైట్ డ్రెస్ వచ్చి భారతి, నెక్స్ట్ వస్తుంది సురేఖ అని చెప్పేసి. చాలా అంటే చాలా అల్లరి చేస్తూ ఉంటాము. కాసేపు కూడా గమ్మునే ఉండమన్నమాట. ఫుల్ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూనే ఉంటాము. నేనైతే ఆ టైలరింగ్ క్లాస్కి వెళ్ళానంటే చాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. ఇంకా ఆ రోజైతే మేడం కూడా లేరు, దానివల్ల అయితే వీడియో ఇలా తీసేసుకున్నాము. ఇంక ఈవినింగ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే వర్షం పడుతూ ఉంది. ఇంకా అందరం చలికి వణుకుతూ ఊరికి అట్లయితే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఏమైతే భారతి ఇలా ఎవరి బండ్లు వాళ్ళు ఎక్కేసి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. ఇంకా నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ కొంచెం లెమన్ వాటర్ అయితే తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంక ఇంట్లోకి వెళ్ళాక ఇంకా తెలిసిందేగా, ఆఫ్టర్నూన్ కడిగిన సామాన్లు వాటిని ఎత్తి పెట్టేసుకొని ఇంకా మిగిలినవి కడిగేసుకొని ఇదే ఉంటుంది ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే. నేను ఇంట్లో ఉండేది వచ్చేసి పొద్దున వంట చేసేటప్పుడు, ఈవినింగ్ వంట చేసేటప్పుడు మాత్రమే ఉంటాను. ఇంకా ఆ టైంలో అయితే ఇల్లు క్లీన్ చేసుకోవడం, సామాన్లు కడుక్కోవడం ఎలా ఉంటుంది. ఈరోజైతే నేను వంట చేయలేదు, ఆఫ్టర్నూన్ ఉందని చెప్పేసి. ఇంకా అందువల్ల అయితే వంట చేసేది ఏం చూపించలేదు. ఇంకా దీపం అది పెట్టేసుకొని నేను ఇంకా మళ్ళీ షాప్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా మధ్యలో అయితే మా ఆయనకి దహీ పూరి తీసుకుందామని అయితే ఆగాను. ది స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అతని దగ్గరే నేను ఎప్పుడు తిన్నా కూడా దహీ పూరియే తింటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను అడ్రస్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ దహీ పూరి అలా తినేసి కొంచెం వాటర్ తాగేసాను. ఇంకా ఆ షాప్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తూ నేనైతే ఇలా కూర్చొని కాసేపు ఇట్లా ముచ్చట్లు చెప్పుకున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే టైం అయిపోయింది. ఇంకా షాప్ క్లోజ్ చేసేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నైట్ 8:30కి అంతా క్లోజ్ చేసేస్తాము షాప్ అయితే. ఇంకా అలా బయట వచ్చేసాను. ఇది చూడండి, హంగ్యో వాళ్ళు ఇచ్చారనమాట మాకు బోర్డు. ఇందులో అయితే జిఎస్ఆర్ టీ టాక్ అని చెప్పేసి కూడా రాశారు. మేము వచ్చేసి మా ఫుట్వేర్ షాప్కి అయితే జిఎస్ఆర్ అని పేరు పెట్టాము. ఇంకా అలాగే మన ఛానల్కు నేమ్ కూడా అదే. ఎందుకంటే నా పేరు మా ఆయన పేరు ఇద్దరిది వస్తుందని చెప్పేసి అయితే మేము అది పెట్టేసుకున్నాము. ఇంకా బిగ్ బజార్ ఆపోజిట్లోనే మా టీ టాక్ ఉంటుంది, అది తెలిసిందే అందరికీ. ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాము. నేను ఆఫ్టర్నూన్ స్టిచ్ చేసిన దానికి కొంచెం ఈ హుక్స్ కాజా ఉంటాయి కదా, వాటిని అయితే పెట్టేసుకొని ఇంకా నైట్ అయితే నిద్రపోయాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.